భక్తి. ఈరోజు మురళీ డేట్ 21/3/2025. बाबा चखनार मीठे बच्चे, तुम्हें अपने योग बल से सारी सृष्टि को पावन बनाना है। तुम योग बल से ही माया पर जीत पाकर जगत जीत बन सकते हैं। మధురమైన పిల్లలు, మీరు మీ యోగ శక్తితోనే మొత్తం సృష్టిని పవిత్రంగా తయారు చేయాలి. మీరు మీ యోగ శక్తితోనే మొత్తం సృష్టిని పవిత్రంగా తయారు చేయాలి. మీరు యోగ శక్తి ద్వారానే మాయపైన విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవ్వగలరు. ప్రశ్న, बाप का पाठ क्या है? हम बाप का पाठ क्या है? उस पाठ को तुम बच्चों ने किस आधार पर जाना है? प्रश्न, తండ్రి యొక్క పాత్ర ఏంటి? భగవంతుని యొక్క పాత్ర ఏంటి? ఆ పాత్రను పిల్లలైన మీరు ఏ ఆధారం ద్వారా తెలుసుకున్నారు? తండ్రి యొక్క పాత్ర ఏమిటి? ఆ పాత్రను పిల్లలైన మీరు ఏ ఆధారం ద్వారా తెలుసుకున్నారు? उत्तर जवाब, बाप का पाठ है सबके दुख हरकर सुख देना, रावण के जंजीरों से छुड़ाना. తండ్రి యొక్క పాత్ర అందరి యొక్క దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వటం. అందరి యొక్క దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వటం, రావణుని యొక్క సంఖ్యల నుండి విడిపించటం. రావణుని యొక్క సంఖ్యల నుండి విడిపించటం. जब बाप आते हैं तो भक्ति की रात पूरी होते हैं. ఎప్పుడైతే తండ్రి వచ్చినట్లయితే భక్తి రాత్రి పూర్తి అవుతుంది. ఎప్పుడైతే తండ్రి వచ్చినట్లయితే భక్తి యొక్క రాత్రి పూర్తవుతుంది. बाप तुम्हें स्वयं अपना और अपने जायदाद का परिचय देते हैं. తండ్రి మీకు స్వయం తన పరిచయాన్ని మరియు వారసత్వం యొక్క రాజధాని యొక్క పరిచయాన్ని ఇస్తారు. తండ్రి మీకు స్వయం తన పరిచయాన్ని మరియు మన రాజధాని, మన వారసత్వం యొక్క పరిచయాన్ని ఇస్తారు. तुम एक बाप को जानने से ही, మీరు ఒక్క తండ్రిని తెలుసుకోవటం ద్వారానే సబ్ కుచ్ జాన్ జాతే హై, అన్నిటినీ తెలుసుకోగలుగుతారు. మీరు ఒక్క తండ్రిని తెలుసుకోవటం ద్వారానే అన్నిటినీ తెలుసుకోగలుగుతారు. గీత్ పాట, तुम ही हो मात पिता, तुम ही हो बंधु सखा, నీవే తల్లి తండ్రివి, నీవే బంధు సఖా ప్రేయుడివి. ओम शांति. बच्चों ने ओम शांति का अर्थ समझा है. बाप ने समझाया है हम आत्मा है. इस सृष्टि ड्रामा के अंदर हमारा मुख्य पार्ट है. किसका पार्ट है? आत्मा शरीर धारण कर पार्ट बचाती है. तो बच्चों का आत्माभिमानी बना रहे हैं. इतना समय देहाभिमानी थे, अब अपने को आत्मा समझ बाप को याद करना है. हमारा बाबा आया हुआ है ड्रामा प्लान अनुसार. ते పిల్లలు ఓం శాంతి అంటే అర్థాన్ని అర్థం చేసుకున్నారు. తండ్రి అర్థం చేయించారు, నేను ఆత్మను, ఈ సృష్టి డ్రామా లోపల నా యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ఎవరి పాత్ర? ఆత్మ శరీరాన్ని ధారణ చేసి పాత్రని అభినయిస్తుంది. పిల్లలు ఇప్పుడు ఆత్మాభిమానిగా తయారు చేస్తూ ఉన్నారు బాబా. ఈ సమయం దేహాభిమానిగా ఉన్నారు, అంత సమయం దేహాభిమానిగా ఉండేవారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకుని తండ్రిని స్మృతి చేయండి.
हमारा बाबा आया हुआ है ड्रामा प्लान अनुसार। बाप आते भी है रात्रि में, कब आते हैं उसकी तिथि तारीख कोई नहीं है। तिथि तारीख उनकी होती है जो लौकिक जन्म लेते हैं। ये तो है पारलौकिक बाप, इनका लौकिक जन्म नहीं है। श्री कृष्ण की तिथि तारीख समय आदि सब देते हैं। इनको तो कहा जाता है दिव्य जन। बाप इनमें प्रवेश कर बताते हैं कि ये बेहद का ड्रामा है। उसमें आधा कल्प है रात, जब रात अर्थात घोर अंधेरा होता है तब मैं आता। తిథి తారీఖు कोई नहीं। మన యొక్క తండ్రి వచ్చి ఉన్నారు, అది కూడా డ్రామా ప్లాన్ అనుసారం. తండ్రి రావటం కూడా రాత్రిలోనే వస్తారు. ఎప్పుడు వస్తారు అన్నదే ఆయన యొక్క తిథి తారీఖు ఏమీ లేదు. తిథి తారీఖు ఎవరికి ఉంటుందంటే లౌకిక జన్మ తీసుకున్న వాళ్ళకి తిథి తారీఖు ఉంటుంది. ఈయనైతే పారలౌకిక తండ్రి, ఈయనకంటూ లౌకిక జన్మ లేదు. శ్రీకృష్ణుడికి తిథి తారీఖు సమయం అన్ని ఇస్తారు. శివబాబా అయితే చెప్తారు దివ్యమైన జన్మ. తండ్రి ఈ బ్రహ్మలోకి ప్రవేశించి తెలియచేస్తున్నారు, ఇది అనంతమైన డ్రామా. ఇందులో అర్ధకల్ప రాత్రి, जब रात अर्थात घोर अंधेरा होता है तब मैं आता हूँ. तिथि तारीख कोई नहीं. इस समय भक्ति भी तमो प्रधान है. आधा कल्प है बेहद का दिन. बाप खुद कहते हैं मैंने इनमें प्रवेश किया है. गीता में है भगवान वाच, भगवान मनुष्य को ही नहीं कह सकता. తండ్రి వీరిలో ప్రవేశించి మనకు తెలియచేస్తున్నారు అనంతమైన డ్రామా. ఇందులో అర్ధకల్ప రాత్రి. ఎప్పుడైతే రాత్రి అనగా ఘోర అంధకారం ఉంటుందో అప్పుడు నేను వస్తాను. కానీ నేను వచ్చినప్పుడు తేదీ తారీఖు ఏమి ఉండదు. ఈ సమయం భక్తి కూడా తమో ప్రధానంగా. అర్ధకల్పం అనంతమైన పగలు. తండ్రి స్వయం తెలియచేస్తున్నారు నేను వీరిలో ప్రవేశించాను. గీతలో ఉంది కదా భగవంతుని యొక్క మాట, కానీ మనుష్యుడు భగవంతుడు అనటానికి లేదు. శ్రీకృష్ణుడు కూడా దైవీ గుణాలు కలిగిన వారు. ఇది మనుష్యులో, అది దైవీ లోకం కాదు. गाते भी है ब्रह्म देवताय नमः, विष्णु देवताय नमः, शंकर देवताय नमः. वो सूक्ष्म मांस. बच्चे जानते हैं वह हड्डी मांस नहीं होता, वह है सूक्ष्म सफेद छाया. जब मूल वतन में है तो आत्मा को ना सूक्ष्म शरीर छाया वाला है ना हड्डी वाला है. పాడుతూ ఉంటారు కదా బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః. అంటే వాళ్ళు ముగ్గురు సూక్ష్మవతనవాసి. మీరు తెలుసుకున్నారు సూక్ష్మవతనంలో ఎముకల మాంసంతో కూడుకున్నది ఏది ఉండదు. అక్కడ ఉన్నది సూక్ష్మమైన తెల్లటి నీడ. ఎప్పుడైతే మూలవతనం ఉన్నట్లయితే ఆత్మకు సూక్ష్మ శరీరం యొక్క నీడ ఉండదు, అలాగే ఎముకలు కలిగినది కూడా ఉండదు. ఈ విషయాలు మనుష్య మాత్రలకి తెలియదు. తండ్రి వచ్చి వినిపిస్తున్నారు, బ్రాహ్మణులు వింటున్నారు, ఇంకెవరు వినరు. ब्राह्मण वर्ण होता ही है भारत में, वो भी तब होता है जब परमपिता परमात्मा प्रजापिता ब्रह्मा द्वारा ब्राह्मण धर्म की स्थापना कर. अब इनको रचता भी नहीं कहीं, नहीं रचना कोई रचते नहीं है, सिर्फ रिजनवेट करते हैं. తండ్రి వచ్చి వినిపిస్తున్నారు. బ్రాహ్మణ వర్ణం అనేది భారతదేశంలోనే ఉంది. అప్పుడే కదా పరంపిత పరమాత్మ ఈ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మం యొక్క స్థాపన చేస్తారు. వారిని రచయిత అని అనటానికి లేదు, కొత్త రచన ఏది రచించట్లేదు, కేవలం పరివర్తన చేస్తున్నారు. ఉన్నదాన్ని చేంజింగ్ చేస్తున్నారు, కానీ దీన్ని ప్రళయం చేసేసి మొత్తం కొత్త సృష్టిని రచించడం అంటే లేదు. పిలుస్తూ వచ్చారు కదా, హే తండ్రి పతిత ప్రపంచంలో వచ్చి మమ్మల్ని పవిత్రంగా తయారు చేయండి. ఇప్పుడు మీకు పవిత్రంగా తయారవుతూ ఉన్నారు. మీరు యోగ శక్తితో ఈ సృష్టిని పవిత్రంగా తయారు చేస్తూ ఉంటారు.
माया पर तुम जीत पाकर जगत जीत बनते हैं। योग बल को साइंस बल भी कहा जाता। ऋषि मुनि आदि सब शांति चाहते हैं, परंतु शांति का अर्थ तो जानते नहीं। यहाँ तो जरूर पाठ बजाना है ना। शांति धाम है स्वीट साइलेंस होम। तुम आत्माओं को अब ये मालूम है कि हमारा घर शांति धाम है। మీరు యోగ శక్తితో ఈ సృష్టిని పవిత్రంగా తయారు చేస్తున్నారు. మాయ పైన విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవుతుంది. యోగ శక్తికి సైన్స్ శక్తి కూడా అంటారు. ఋషులు మునులు మొదలైన వాళ్ళందరూ శాంతి కావాలని కోరు, కానీ శాంతి అంటే అసలైన అర్థం ఎవరికి తెలియదు. ఇక్కడైతే తప్పకుండా పాత్రను అభినయించాలి కదా. శాంతిధామం అంటేనే స్వీట్ సైలెన్స్. ఆత్మలైన మీకు తెలిసింది మన ఇల్లు శాంతిధామం. ఇక్కడ మనం పాత్రను అభినయించడానికి వచ్చు. తండ్రిని కూడా పిలుస్తూ ఉన్నారు, హే పతిత పావన దుఃఖహర్త సుఖకర్త రండి, మాకు ఈ రావణ్ యొక్క సంఖ్యల నుండి విడిపించండి. భక్తి है रात, ज्ञान है दिल। रात मुर्दाबाद होते हैं, फिर ज्ञान जिंदाबाद होता है। ये खेल है सुख और दुख का। हम जानते हो, पहले हम स्वर्ग में थे, फिर उतरते उतरते आकर नीचे हेल में पड़े। कलयुग कब खलास होगा, फिर सतयुग कब आएगा, ये कोई नहीं जानता। तुम बाप को जानने से बाप द्वारा सब कुछ जान गई है। मनुष्य भगवान को ढूंढने के लिए कितना धक्का खाते हैं, बाप को जानते ही नहीं। जाने तब जब बाप आकर अपना और जायदादा का परिचय दे। మీరు తెలుసుకున్నారు, భక్తి అంటే రాత్రి, జ్ఞానం అంటే పగలు. రాత్రి ముర్దాబాద్ అవుతుంది, జ్ఞానం అంటే జిందాబాద్. ఈ ఆట సుఖదుఖాల యొక్క ఆట. మీరు తెలుసుకున్నారు, మొదట మన స్వర్గంలో ఉంది, తర్వాత దిగుతూ దిగుతూ కిందకు వచ్చాము, నరకంలో పడిపోయాం. కలియుగం ఎప్పుడు వినాశనం అవుతుంది, తర్వాత సతయుగం ఎప్పుడు వస్తుంది, ఇది ఎవరికి తెలియదు. మీరు తండ్రిని తెలుసుకోవటం ద్వారానే తండ్రి ద్వారా అన్నిటినీ తెలుసుకున్నారు. మనుష్యులు భగవంతుని వెతకటం కోసం ఎన్ని ఎదురు దెబ్బలను తింటూ ఉంటారు. తండ్రి గురించి తెలియదు. ఎప్పుడైతే తండ్రి వచ్చి తన పరిచయం, రాజధాని యొక్క పరిచయం ఇస్తారు కదా, ఆయన వచ్చినంత వరకు మన వారసత్వం యొక్క పరిచయం కూడా మనకి తెలియదు. వారసత్వం తండ్రి ద్వారానే లభిస్తుంది, తల్లి ద్వారా లభించు. इनको मम्मा भी कहते हैं, परंतु इनसे वर्षा नहीं मिलता, इनको याद भी नहीं करना। ब्रह्मा विष्णु शंकर भी शिव के बच्चे हैं, ये भी कोई नहीं जानता। बेहद की सारी दुनिया का रचयिता एक ही बाप, बाकी सब है उनकी रचना या हद की रचयिता। अब तुम बच्चों को बाप कहते हैं, मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश हो। मनुष्य बाप को नहीं जानते हैं तो किसको याद कर। इसलिए बाप कहते हैं कितने निधन के बन पड़े, ये भी ड्रामा में नोंद है। బ్రహ్మ బాబాను తల్లి అని కూడా అంటారు, కానీ వారి నుండి వారసత్వం లభించు. అలాగే వారిని మన స్మృతి కూడా చేయకూడదు. బ్రహ్మ విష్ణు శంకరుని కూడా శివుని యొక్క పిల్లలే, ఇది కూడా ఎవరికి తెలియదు. అనంతమైన మొత్తం ప్రపంచం యొక్క రచయిత ఒక్క తండ్రి. మొత్తం ఆయన యొక్క రచన, హద్దు యొక్క రచయిత. అయితే ఇప్పుడు పిల్లలైన మీకు బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తున్నట్లయితే మీ యొక్క వికర్మలు వినాశనం అవుతాయి. మనుష్యుడికి తండ్రి గురించి తెలియకపోతే ఎవరిని స్మృతి చేస్తారు? అందుకే తండ్రి చెప్తున్నారు, మీరు ఎంత అనాథులుగా అయిపోయి. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయింది. భక్తి और ज्ञान दोनों में सबसे श्रेष्ठ कर्म है दान कर्म. భక్తి కావచ్చు, జ్ఞానం కావచ్చు, రెండు మార్గాల్లో అన్నిటికన్నా శ్రేష్టమైన కర్మ ఏంటంటే దానం చేయడం. भक्ति मार्ग में ईश्वरार्थ दान करते हैं, किस लिए? कोई कामना तो जरूर रहती है। समझते हैं जैसा कर्म करेंगे वैसा फल दूसरे जन्म में पाएंगे। इस जन्म में जो करेंगे उसका फल दूसरे जन्म में पाएंगे, जन्म जन्मांतर नहीं पाएंगे।
एक जन्म के लिए फल मिल। सबसे अच्छा कर्म होता है दान। दानी को पुण्य आत्मा कहा जाए, भारत को महादानी कहा जाए। भारत में जितना दान होता है उतना और कोई खंड में नहीं। बाप ही आकर बच्चों को दान करते हैं, बच्चे फिर बाप को दान करते हैं। భక్తి మార్గంలో ఈశ్వరనాథం దానం చేస్తారు. దేనికోసం అంటే ఏదైనా కోరిక తప్పకుండా ఉంటుంది, ఆ కోరిక కంప్లీట్ అవ్వాలంటే దానం ద్వారా తీరుతుంది. ఎలాంటి కర్మ చేస్తామో అలాంటి ఫలం ఇంకొక జన్మలో మనకి లభిస్తుంది అని అనుకుంటారు. ఈ జన్మలో ఎవరు ఏదైతే చేస్తారో దాని ఫలం ఇంకొక జన్మలో పొందుతారు. జన్మ జన్మాంతరాలు అయితే పొందేదైతే లేదు, ఒక్క జన్మ కోసమే ఫలం లభిస్తుంది. అన్నిటికన్నా మంచి కర్మ దానము. దానిలనే పుణ్యాత్మ అని కూడా చెప్తారు. భారతదేశానికి మహాదాని అని కూడా అంటారు. భారతదేశంలో ఎంత దానం జరుగుతుంది, ఇంకే ఖండంలో కూడా అంత దాన పుణ్యాలు అనేవి జరగవు. భారతదేశాన్ని మహాదాని అంటారు. తండ్రి కూడా వచ్చి పిల్లలకి దానం చేస్తారు, పిల్లలు తండ్రికి దానం చేస్తారు. అంటారు, బాబా మీరు వచ్చినట్లయితే మేము మా తనము మనసు ధనము అన్నిటినీ మీకు సమర్పణ చేస్తాము అని. మీరు లేకుండా మా దగ్గర ఏమీ లేనే లేదు అని. బాపీ कहते हैं मेरे लिए तुम बच्चे ही हो. బాబా అంటా నా కోసం మీరే ఉన్నారు, ఇంకెవరున్నారు చెప్పండి. मुझे कहते हैं हेवनली गॉड फादर और द स्वर्ग की स्थापना करने वाला. నా కోసమే అంటారు స్వర్గ రచయిత, గాడ్ ఫాదర్ అనగా స్వర్గాన్ని స్థాపన చేశారు. నేను వచ్చి మీకు స్వర్గం యొక్క రాజ్యాధికారాన్ని ఇస్తాను. పిల్లలు నా అర్థం అన్నిటినీ దానం చేస్తారు. బాబా ఇవన్నీ మీవే అని. भक्ति मार्ग में भी कहते थे बाबा ये सब कुछ आपका दिया हुआ है, फिर वो चला जाता है तो दुखी हो जाते हैं. భక్తి మార్గంలో కూడా అంటూ వచ్చారు కదా, బాబా ఈ మా దగ్గర ఏవైతే ఉన్నాయో సంబంధికులతో సహా తనువు మనసు ధనము సంబంధికులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ మీరు ఇచ్చిందే. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ ఏమో దుఃఖం అయిపోతారు. ఆస్తి పోయినా, వ్యాపారం పోయినా, ఇల్లు పోయినా, పిల్లలు పోయినా, మరి ఆయన ఇచ్చింది ఆయన తీసుకున్నారు అన్నప్పుడు దుఃఖపడాల్సిన పర్లేదు. కానీ ఏమవుతారు? అది భక్తి మార్గం యొక్క అల్పకాలిక తండ్రి అర్థం చేస్తున్నారు. భక్తి మార్గంలో మీరు దాన పుణ్యాలు చేస్తూ ఉన్నారు, అది ఇండైరెక్ట్. దాని ఫలం అయితే మీకే లభిస్తుంది. అవి इस समय मैं तुमको कर्म अकर्म विकर्म का राज बैठ समझाता हूँ. भक्ति मार्ग में तुम जैसे कर्म करते हो उसका अल्प का सुख भी मेरे द्वारा तुमको मिलता है. इन बातों को दुनिया में किसका पता नहीं है. ఇప్పుడు ఈ సమయం నేను మీకు కర్మ అకర్మ వికర్మల యొక్క రహస్యాన్ని కూర్చోబెట్టి అర్థం చేస్తుంది. భక్తి మార్గంలో మీరు ఎలాంటి కర్మ చేస్తున్నారో ఆ కర్మకు అల్పకాలిక సుఖాన్ని నా ద్వారానే మీకు లభిస్తుంది. ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికీ కూడా తెలియదు. నేను వచ్చి కర్మల యొక్క గతిని అర్థం చేస్తున్నాను. సత్యయుగంలో ఎప్పుడు కూడా ఎలాంటి చెడు కర్మ అనేది ఉండదు, సదా సుఖమే సుఖం. స్మృతి కూడా చేస్తారు సుఖధామం స్వర్గాన్ని. ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా నరకంలో, తర్వాత అంటారు మేము ఏమంటారంటే ఎవరైనా చనిపోతే స్వర్గస్థులు అయ్యారని. ఆత్మక స్వర్గ కిतना अच्छा लगता है. ఆత్మక స్వర్గం ఎంత మంచిగా అనిపిస్తుంది. ఆత్మాహే कहते हैं ना పలానా స్వర్గ పద. ఆత్మే ఉంటుంది కదా పలానా వాళ్ళు స్వర్గస్థులయ్యారు. परंतु तमो प्रधान होने के कारण उनको कुछ पता नहीं पड़ता है कि स्वर्ग क्या है नरक क्या है. बेहद का बाप कहते हैं तुम सब कितने तमो प्रधान बन गए हो, ड्रामा को जानते नहीं, समझते भी है कि सृष्टि का चक्र फिरता है तो जरूर वो फिरेगा ना. वो सिर्फ कहने मात्र कह देते हैं. अभी यह संगम, इस एक ही संगम युग का गायन. आधा कल देवताओं को राज्य चलता है, फिर वो राज्य कहाँ चला जाता है, कौन जीत लेते हैं ये भी किसको पता नहीं. बाप कहते राम जीत लेता है,
उन्होंने फिर देवता और असुरों की लड़ाई బయట दिखाई है తమో ప్రధానం అయిపోయిన కారణంగా మనకేమీ తెలియట్లేదు స్వర్గం అంటే ఏంటి నరకం అంటే ఏంటి అనంతమైన తండ్రి చెప్తున్నారు మీరందరూ ఎంత తమో ప్రధానంగా డ్రామా గురించి ఎవరికి తెలియదు అనుకుంటూ ఉంటారు కదా ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళా రిపీట్ అనేది కేవలం అనటం అంటారు ఈ డ్రామా ఈ ప్రపంచం ఒక డ్రామాలో మనందరం పాత్రలు ఇలానే ప్లే చేయాల్సి వస్తుంది కానీ అసలైన అర్థం అయితే ఎవరికి తెలియదు ఇప్పుడైతే ఇది సంగమయుగం ఈ ఒక్క యుగానికే సంగమ యుగం అని గాయనం ఉంది అర్ధకల్పం దేవతల రాజ్యం నడుస్తుంది తర్వాత ఆ రాజ్యం ఎక్కడికి వెళ్తుంది ఎవరు విజయాన్ని పొందుతారు ఈ విషయం ఎవరికి తెలియదు బాబా చెప్తున్నారు రావణుడు మీ నుండి ఆ రాజ్యాన్ని వాళ్ళైతే దేవతలకి అసురులకి మధ్య యుద్ధాన్ని కూర్చోబెట్టి చూపించు ఇప్పుడు తండ్రి అర్థం చేస్తున్నారు 5 వికారాల రూపి రావణుడితో ఓడిపోతున్నారు విజయాన్ని కూడా మీరే పొందుతారు మీరే పూజ్యనీయులుగా ఉండేవారు తర్వాత పూజారి పతితులుగా అయిపోయారు కారణం ఏంటంటే రావణుడితో ఓడు మీ శత్రువు అయిన కారణంగా మీరు సదా ఆయన్ని తగలబెడుతూ వచ్చు परंतु तुमको पता नहीं बाप समझाते हैं रावण के कारण तुम पतित बने हो इन विकारों को ही माया कहा जाता है माया जीत जगत जीत ये रावण सबसे पुराना दुश्मन है अभी श्रीमत से तुम इन 5 विकारों पर जीत पाते हो बाप आया है जीत पहनाने ये खेल है ना माया ते हारे हार माया ते जीते जीत जीत बाप ही पहनाते हैं इसके लिए का उनको सर्वशक्तिमान कहा जाता रावण भी कम शक्तिमान नहीं है परंतु वो दुख देते हैं इसलिए गायन नहीं रावण है बहुत दुस्तर మీ శత్రువైన కారణంగా ఆయన సదా ఆయన తగలబెడుతూ వచ్చి మాయా జీతులే జగత్ జీతులు బాబా అర్థం చేస్తున్నారు రావణుడి కారణంగానే మీరు పతితంగా అయిపోయారు ఇప్పుడు శ్రీమతంతో ఈ 5 వికారాలపైన మీరు విజయాన్ని పొందుతున్నారు తండ్రి వచ్చారు విజయాన్ని ఇప్పించుతారు ఇది ఆట కదా మాయతో ఓడిపోయారంటే ఓడిపోయారు మాయతో గెలిచారు అంటే గెలిచారు తండ్రి వచ్చి మీకు విజయాన్ని పొందింపచేస్తారు అందుకే ఎన్ని సర్వశక్తివంతుడని చెప్పారు అంటే ఈయన దగ్గర లేనంత శక్తి లేదు ఎవరిపైన నన్ను ఓడిపోయారనటానికి లేదు ఎవరి చేతైనా బాబా చేయించు రాముడు కూడా తక్కువ శక్తివంతుడు కాదు కానీ దుఃఖం ఇస్తారు అందుకే గాయనం లేదు రావణుడి గురించి రావణుడు చాలా బలశాలి తుమ్హారి రాజా ही छीन लेते हैं అర్ధకల్పం మీరు పాలించిన రాజ్యాన్ని మీ నుండి దోచుకున్నారు अभी तुम समझ गए हो हम कैसे हारते हैं फिर कैसे जीत पाते हैं आत्मा चाहती भी है हमको शांति चाहिए हम अपने घर जाए वक्त भगवान को याद करते हैं परंतु पत्थर बुद्धि होने कारण समझते नहीं भगवान बाबा है तो बाप से जरूर वर्षा मिलता होगा मिलता भी जरूर है परंतु कब मिलता है फिर कैसे गवाते हैं ये नहीं जानते बाप कहते हैं मैं इस ब्रह्म तन द्वारा तुमको बैठ समझाता हूँ मुझे भी आज्ञांश चाहिए ना ఇప్పుడు మీరు అర్థం చేస్తున్నారు నేను ఎలా ఓడిపోతాను ఎలా విజయాన్ని పొందుతాను ఆత్మ కోరుకుంటుంది మాకు శాంతి కావాలి నేను నా ఇంటికి చేరుకోవాలి భక్తులు భగవంతుని స్మృతి చేస్తారు కానీ రాతి బుద్ధి అయిన కారణంగా అర్థం చేసుకోవట్లేదు భగవంతుడు తండ్రి ద్వారా తప్పకుండా వారసత్వం లభిస్తుంది తప్పకుండా కానీ ఎప్పుడు లభిస్తుంది ఎలా పోగొట్టుకుంటారు ఇది ఎవరికి తెలియదు బాబా చెప్తున్నా నేను ఈ బ్రహ్మ తను ద్వారా మీకు కూర్చోబెట్టి అర్థం చేయిస్తూ నాకు అవయవాలు కావాలి కదా నాకు నా కర్మేంద్రియాలు అంటూ లేవు సూక్ష్మవతనంలో కూడా కర్మేంద్రియాలు ఉంటాయి సూక్ష్మమైన నడుస్తూ తిరుగుతూ ఎలా అయితే మూవీ బయోస్కోప్ ఉంటుందో అలాగే మూవీ టాకీ బయోస్కోప్ వెలువండి తండ్రి కూడా అర్థం చేయించడంలో చాలా సహజం అవుతుంది అంటే ఒకప్పుడు
మూవీలు ఉండేటప్పుడు సినిమా కూడా ఏంటంటే మాటలు ఉండేప్పుడు సైగలతోనే మూవీ ఉంటుంది. ఇప్పుడు మూవీలో కూడా సౌండ్ వచ్చింది. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉండేది, ఇప్పుడు కలర్. ఎలా అయితే మూవీలోని ఒకప్పుడు పాతకాలంలో సౌండ్ లేకుండా సైగలతోని ఉండేదో, సూక్ష్మవతనంలో కూడా అలానే ఉంటుంది అని బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. వాళ్ళది బాహుబలం అయితే మీది యోగ బలం. वो दो भाई भी अगर आपस में मिल जाए तो विश्व पर राज्य कर ఆ ఇద్దరు సోదరులు కూడా కలిసిపోయినట్లయితే మనం వాళ్ళైతే విజయాన్నే పొందగలేరు. అంటే ఈ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. పరంతు అభితో ఫుట్ పడి కానీ ఇప్పుడైతే అలా జరగడానికి లేదు. మీకైతే సైలెన్స్ యొక్క శుద్ధమైనటువంటి నష ఉండాలి. మీరు మన్మనాభవ యొక్క ఆధారంతో సైలెన్స్ ద్వారా జగజ్జీతులుగా అవుతున్నారు. అది సైన్స్ యొక్క శక్తి. మీరు సైలెన్స్ యొక్క శక్తిని ద్వారా మీకు మీరు ఆత్మని అర్థం చేసుకొని స్మృతి చేస్తారు. స్మృతి ద్వారానే మీరు సతో ప్రధానంగా అవుతారు. చాలా సహజమైన ఉపాయాన్ని బాబా తెలియచేస్తారు. మీరు తెలుసుకున్నారు, శివబాబా వచ్చారు, పిల్లలైన మనకు మరలా స్వర్గం యొక్క వారసత్వాన్ని పట్టాలి. तुम्हारा जो भी कलयुगी कर्म बंधन है बाप कहते हैं उनको भूल जाओ. బాబా ఏమంటున్నారు, మీవేవైతే కలియుగి బంధనాలు ఉన్నాయో కర్మ బంధనాలు వాటిని మర్చిపోండి. 5 వికారం బి ముझे దాన్ మీద దేదో. ఈ 5 వికారాలు ఏవైతే ఉన్నాయో నాకు దాన రూపంలో ఇచ్చే. तुम जो मेरा कहते आए हो, मेरा पति मेरा फलाना, ये सब भूलते जाओ. ఏదైతే నాది నాది అంటూ వచ్చారో, నా పతి, నా వాళ్ళు, నా ఇల్లు, నా సంబంధికులు, వాటన్నిటిని మర్చిపోండి లేదా నాకు సమర్పణ చేసి అన్నిటిని చూస్తూ కూడా మమత్వాన్ని తెంచేయండి. ఈ బాత్ బచ్చం को ही समझा. ఈ విషయాన్ని పిల్లలకే అర్థం చేసి जो बाप को जानते ही नहीं वो तो इस भाषा को भी समझ ना सकते. ఎవరైతే తండ్రి గురించి తెలీదో వాళ్ళు ఈ భాషను కూడా అర్థం చేస్తారు. बाप आकर मनुष्य से देवता बनाते हैं, देवताएं होती है सतयुगం. తండ్రి వచ్చి మనుషుల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు. దేవతలు ఉండేదే సత్యయుగం, కలియుగంలో ఉండేది మనుషు. ఇప్పటి వరకు వారి యొక్క గుర్తులు అనగా చిత్రాలు నాకు అంటూ వచ్చారు కదా, పతిత పావన. కానీ మీరైతే చెప్తూ వచ్చారు కదా, పవిత్రంగా ఉండేవాళ్ళు పతితంగా అయిపోయాము. ఇప్పుడైతే బాబా వచ్చి పవిత్రంగా తయారు చేస్తున్నట్లయితే మనం మన ఇంటికి, ఇది స్పిరిచువల్ నాలెడ్జ్. అవినాశి జ్ఞాన రత్న హేనా ఏ నాలెడ్జ్. అవినాశి జ్ఞాన రత్నాలు కదా, ఇది కొత్త జ్ఞానం. अभी तुमको यह नॉलेज सिखाता हूँ, रचयिता और रचना के आदि मध्य अंत का राज बताता हूँ. अभी ये तो है पुरानी दुनिया, इसमें तुम्हारे जो भी मित्र संबंध आदि है देश सहित सबसे में मत निकाल दो. ఇప్పుడు మీకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నా. రచయిత మరి రచన యొక్క ఆది మధ్య అంతం యొక్క రహస్యాన్ని తెలియచేస్తాను. ఇప్పుడు ఇది పాత ప్రపంచం. ఇందులో మీ యొక్క మిత్ర సంబంధికులు ఎవరైతే ఉన్నారో దేహ సహితంగా అన్నిటి నుంచి మమత్వాన్ని పెంచేయండి. ఇప్పుడు పిల్లలైన మీరు మీ దగ్గర ఉన్నదాన్ని అంతా నాకు సమర్పణ చేయండి. బాబా మరలా స్వర్గ రాజ్యాధికారాన్ని 21 జన్మల కోసం మీకు సమర్పణ చేస్తుంది. ఇవ్వటం పుచ్చుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరిస్తే ఆ తర్వాత బాబా మీకు 21 జన్మల కోసం రాజ్య భాగ్యాన్ని 21 జన్మల కోసం ఇస్తారు. 21 జన్మలు 21 తరాలు గాయనం చేయబడ్డాయి కదా, అంటే 21 జన్మల యొక్క పూర్తి జీవితం నడుస్తుంది. మధ్యలో ఎప్పుడు కూడా శరీరం అనేది విడిచిపెట్టడం అనేది ఉండదు. 150 సంవత్సరాలు కంప్లీట్ అయిన మీ ఇష్టపూర్వకంగా వదులుతారేమో కానీ అకాల మృత్యువులు జరగడం అనేది ఉండదు. అవి తో మరణే కే లియే పురుషార్థ్ కర్ రహే. ఇప్పుడు మీరు మరణించటం కోసం పురుషార్థం చేస్తారు. బాబా చెప్తున్నారు, దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలను విడిచిపెట్టి ఒక్క తండ్రితో సంబంధం ఉంచు. ఇప్పుడు వెళ్లాల్సిందే సుఖం యొక్క సంబంధం. దుఃఖ బంధనాలని మర్చిపో. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా బాబా చెప్తున్నాను, నన్ను స్మృతి చేస్తూ దాంతో పాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయండి.
ఈ దేవతల్లా తయారవ్వాలి. ఇదే లక్ష్యం, ఉద్దేశం. ఈ లక్ష్మీనారాయణలు స్వర్గానికి యజమాని కాదు. ఇలాంటి రాజ్యం పొందటం మళ్ళీ పోగొట్టుకోవటం ఇవన్నీ ఎవరికి తెలియదు. अभी तुम बच्चों को दैवी गुण धारण करने हैं, किसको भी दुख नहीं देना है, बाप ही है ही दुख हरता सुख करता, तो तुमको भी सुख का रास्ता सबको बताना है, अर्थात अंधों की लाठी बनना है। अभी बाप ने तुम्हें ज्ञान का तीसरा नेत्र दिया है, तुम जानते हो बाप कैसे पाठ बचाते हैं। अभी बाप जो तुमको पढ़ा रहे हैं, फिर ये पढ़ाई प्रायलोक हो जाए. మీరు ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు. తండ్రి అంటేనే దుఃఖహర్త సుఖకర్త. మీకు సుఖం యొక్క దారిని అందరికీ తెలియచేయండి. అందులోకి చేతికరగా అవ్వాలి. ఇప్పుడు తండ్రి మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని ఇచ్చాడు. మీరు తెలుసుకున్నారు తండ్రి ఎలా పాత్రను అభినయిస్తున్నారు. తండ్రి మీకు ఏదైతే చదివిస్తున్నారో ఈ చదువు తర్వాత ప్రాయలోకం దేవతలకు ఈ జ్ఞానం అనేది ఉండనే ఈ మీరు బ్రహ్మ ముఖవంశవలి బ్రాహ్మణ్ రచయిత మరి రచన యొక్క జ్ఞానం గురించి తెలుసు. ఎవరు తెలుసు? ఈ లక్ష్మీనారాయణ మొదలైన వారిలో కూడా అగర్ ఏ జ్ఞానం होता है तो परंपरा चला जाता. లక్ష్మీనారాయణలో ఈ జ్ఞానం ఉంటే పరంపరగా ఈ జ్ఞానం కూడా వస్తుంది. वहां ज्ञान की दरकार ही नहीं रहती क्योंकि वहां है ही सत. అక్కడ జ్ఞానం యొక్క అవసరమే ఉండదు, ఎందుకంటే అక్కడ ఉన్నదే सदगति. अभी तुम सब कुछ बाप को दान देते हो तो फिर बाप तुमको 21 जन्मों के लिए सब कुछ देते. ఇప్పుడు మీరు అన్నిటినీ తండ్రికి దానం ఇచ్చినట్లయితే తర్వాత తండ్రి మీకు 21 జన్మల కోసం అన్నిటినీ ఇలాంటి దానం ఎప్పుడు జరగదు. तुम जानते हैं हम सर्वेंट्स देते हैं बाबा, ये सब कुछ आपका है, आप ही हमारे सब कुछ हो. त्वमेव मातच्च पिता त्वमेव बंधुच्च सखा त्वमेव देव देव मम देव. पाठ तो बजाते हैं, बच्चों को अडॉप्ट भी करते हैं, फिर खुद ही पढ़ाते हैं, फिर खुद ही गुरु बन सबको ले जाते हैं. ఇలాంటి దానం ఎప్పుడు జరగదు. మీరు తెలుసుకున్నారు. మీరు అంటారు కదా బాబా ఇవన్నీ మీవే, మీరే మా అన్ని, మా దగ్గర ఉన్నవన్నీ మీవి, మీ దగ్గర ఉన్నవన్నీ నీవే. తల్లి తండ్రి దేవదేవ మహాదేవ అని పాత్రను ప్లే చేస్తూ వచ్చారు కదా. పిల్లల్ని దత్తత కూడా తీసుకుంటున్నారు, అలాగే స్వయం చదివిస్తున్నారు. స్వయం గురువుగా అయ్యి అందరినీ తిరిగి తీసుకుంటారు కదా. నన్ను స్మృతి చేసినట్లయితే పవిత్రంగా అవుతారు. తర్వాత మిమ్మల్ని నాతో పాటు తీసుకో. యజ్ఞం రచించబడి ఇది శివ జ్ఞాన యజ్ఞం. దీనిలో మీ తనువు మనసు ధనము అన్నిటినీ స్వాహా చేస్తుంది. खुशी से सब अर्पण हो जाते हैं. खुशीతో అన్నిటినీ సమర్పణ చేస్తుంది. बाकी आत्मा रह जाते हैं बाबा, बस अब हम आपके श्रीमत पर ही चले. ఆత్మ మాత్రం బస్ బాబా మేము మీ శ్రీమతం పైనే నడుస్తాం. బాబా చెప్తున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. 60 సంవత్సరాల యొక్క ఆయుష్ ఎప్పుడైతే కలుగుతున్నట్లయితే వానప్రస్థంలోకి వెళ్ళేందుకు తయారీ చేసుకుంటారు. परंतु वो कोई वापस जाने के लिए थोड़े ही तैयार. ఎవరైనా తిరిగి వెళ్ళడం కోసం చేస్తారా? చేయరు కదా. అవి तुम सदगुरु को मंत्र लेते हो मनमना. ఇప్పుడు మీరు సద్గురు యొక్క మంత్రాన్ని తీసుకుంటున్నారు మన్మన. భగవంతుని యొక్క మాట మీరు నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క వికర్మల వినాశనం. సబ్కో కహో ఆప్ సబ్కి వానప్రస్థ, అందరికీ చెప్పండి ఇప్పుడు అందరి యొక్క వానప్రస్థ స్థితి. శ్రీ బాబా को याद, శ్రీ బాబాని స్మృతి జానా హే అప్నే. ఎప్పుడు మనం మన ఇంటికి వెళ్ళాలి. अच्छा मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, कलयुगी सर्व कर्म बंधनों को बुद्धि से बोल. కలియుగి సర్వ కర్మ బంధనాల్ని బుద్ధితో మరచి
కలియుగి సర్వ కర్మ బంధనాల్ని బుద్ధితో మరచి पांच विकारों को दान कर 5 వికారాల్ని దానం చేసి ఆత్మకు సతో ప్రధాన్ बनाలి ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి एक ही साइलेंस के शुद्ध कमांड में रहना ఒక్కరి యొక్క సైలెన్స్ శుద్ధమైన నశాలో ఉండాలి ఒక్కరి యొక్క సైలెన్స్ శుద్ధమైన నశాలో ఉండాలి सेकंड पॉइंट इस रुद्र यज्ञ में खुशी से अपना तन मन धन सब अर्पण कर सफल करना है ఈ రుద్ర యజ్ఞంలో ఖుషితో ఈ రుద్ర యజ్ఞంలో ఖుషితో మీ తనువుని మనస్సుని ధనాన్ని అన్నిటినీ అర్పణ చేసి సఫలం చేసుకోవాలి ఈ రుద్ర యజ్ఞంలో ఖుషితో మీ తనువుని మనస్సుని ధనాన్ని అన్నిటినీ అర్పణ చేసి సఫలం చేసుకో इस समय सब कुछ बाप हवेले कर 21 जन्मों की बादशाही बाप से ले लेनी है ఈ సమయం అన్నిటినీ తండ్రికి అర్పణ చేసి ఈ సమయం అన్నిటినీ తండ్రికి అర్పణ చేసి 21 జన్మల యొక్క రాజ్యాధికారాన్ని తండ్రి నుండి తీసుకోవాలి 21 జన్మల యొక్క రాజ్యాధికారాన్ని తండ్రి నుండి తీసుకో वरदानम रोग के अंश का भी त्याग करने वाले स्वमानदारी पुण्यात्मा भव అధికారము ఉంది అధికార దర్పణం యొక్క అంశాన్ని కూడా త్యాగం చేసేటటువంటి అధికారం యొక్క దర్పణం అంశాన్ని కూడా త్యాగం చేసేటటువంటి స్వమానధారి పుణ్యాత్మగా కండి స్వమానధారి పుణ్యాత్మగా कंडे स्वमानधारी बच्चे सभी को मान देने वाला दाता होते हैं ఎవరైతే స్వమానధారి పిల్లలు ఉంటారో వారందరికీ గౌరవం ఇచ్చేటటువంటి దాత అయి ఉంటారు ఎవరైతే స్వమానధారి పిల్లలు ఉంటారో వారు అందరికీ గౌరవాన్ని ఇచ్చేటటువంటి దాతగా అయి ఉంటారు దాత అర్థాత్ రహం దిల్ దాత అనగా దయార్థ హృదయులు दाता अनगा दयार्थ हृदयलु उनमें कभी किसी भी आत्मा के प्रति संकल्प मात्र भी रोग नहीं रहता వారిలో ఎప్పుడు కొంచెం కూడా ఏ ఆత్మ ప్రతి ఎవరి ప్రతి కూడా సంకల్ప మాత్రం కూడా నేను అధికారం జమాయించాలి అన్నది ఉండదు అధికారితనాన్ని చూపించరు ऐसा क्यों ऐसा नहीं करना चाहिए होना नहीं चाहिए ఇలా ఎందుకు ఇలా చేయకూడదు ఇలా జరగకూడదు జ్ఞానం ये कहता है ये क्या है జ్ఞానం చెప్తుంది ఇది ఏంటి ఇది కూడా సూక్ష్మమైన అధికార అంశమే ఇలా ఎందుకు ఇలా చేయకూడదు ఇలా జరగకూడదు జ్ఞానం ఇది ఎందుకు ఇలా
ఇలా కూడా సూక్ష్మమైనటువంటి అధికారం యొక్క అంశం ఉంటుంది. లేకిన్ స్వమానదారి పుణ్య ఆత్మ కానీ స్వమానదారి పుణ్య ఆత్మలు గిరే హుయేకో ఉటాయింగి పడిపోయిన వారిని లేపుతారు. కానీ స్వమానదారి పుణ్యాత్మలు పడిపోయిన వారిని లేపుతారు, సహయోగిగా తయారు చేస్తారు. वो कभी ये संकल्प भी नहीं कर सकते कि ये तो अपने कर्मों का फल भोग रहे हैं, करेंगे तो जरूर बोएंगे, इन्हें गिराना ही चाहिए. కానీ స్వమానదారి పుణ్యాత్మలు పడిపోయిన వాళ్ళు లేపుతారు, సహయోగిగా అవుతారు. కానీ ఎప్పుడు ఈ సంకల్పం చేరు, వీళ్ళు ఈ కర్మల యొక్క ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నారు, చేశారు కాబట్టి తప్పకుండా పొందుతారు, వీళ్ళు పడిపోవలసిందే. ऐसा संकल्प आप बच्चों को नहीं हो सकता. ఇలాంటి సంకల్పాలు పిల్లలైన మీరు చేయరు, ఇవి మీ సంకల్పాలు కానే కావు. स्लोगन संतुष्टता और प्रसन्नता की विशेषता ही उड़ती कला का अनुभव कराते हैं. సంతుష్టత మరియు ప్రసన్నత ఈ రెండింటి యొక్క విశేషతే, సంతుష్టత మరియు ప్రసన్నత యొక్క విశేషతే ఎగిరే కళ యొక్క అనుభవం చేయిస్తుంది. సంతుష్టత మరియు ప్రసన్నత యొక్క విశేషతే ఎగిరే కళ యొక్క అనుభవాన్ని చేయిస్తుంది. अव्यक्त इशारा पॉइंट सच्चता और सभ्यता रूपी कल्चर को अपनाओ. सच्चता की शक्ति की निशानी है निर्भयता. సత్యత యొక్క శక్తి మీ దగ్గర ఉంది అంటే దానికి గుర్తు నిర్భయత. సత్యత యొక్క శక్తి ఉందంటే దానికి గుర్తు నిర్భయత. कहा जाता है सच तो बिटो नच, अर्थात सच्चता की शक्ति वाला सदा बेफिक्र निश्चिंत होने के कारण, निर्भय होने के कारण ఖుషి మే నాచుతా रहेगा అంటారు కదా. సత్యం యొక్క నా ఊగుతుంది తూగుతుంది కానీ మునగదు అంటే అర్థం ఏంటంటే, సత్యత యొక్క శక్తి కలిగిన వాళ్ళు సదా నిశ్చింత చక్రవర్తులుగా అయిన కారణంగా, నిర్భయులుగా ఉన్న కారణంగా సదా ఖుషితో నాట్యం చేస్తూ ఉంటారు. यदि अपने संस्कार व संकल्प कमजोर है तो वो कमजोर ही मन की स्थिति को हलचल में लाते हैं. ఒకవేళ మీ యొక్క సంస్కారం లేదా సంకల్పం బలహీనంగా ఉన్నట్లయితే ఆ బలహీన మనస్సు యొక్క స్థితి అలజల్లోకి తీసుకొస్తుంది. ఆ బలహీనత మనస్సు యొక్క స్థితిని అలజల్లోకి తీసుకొస్తుంది. అందుకే మొదట మీ సూక్ష్మ బలహీనతను అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞంలో స్వాహ చేయండి. అందుకే మొదట మీ సూక్ష్మ బలహీనతలను అవినాశి రుద్రజ్ఞాన యజ్ఞంలో స్వాహ చేయండి. ఓం శాంతి. బాబా ఏం చెప్పారు? భక్తిలోనైనా జ్ఞానంలోనైనా అన్నిటికన్నా శ్రేష్ఠ కర్మ దానం చేయి. అందుకే బాబా చెప్తున్నారు, ఈ కలియుగి కర్మ బంధనాలను విడిచిపెట్టి 5 వికారాల్ని దానం ఇవ్వండి అని.
బాబా సర్వశక్తివంతుడు. అర్ధకల్పం మీ రాజ్యాన్ని రాకున్నాడు అంటే రావణుడు కూడా తక్కువైన వాడు కాదు, శక్తివంతుడు. కాకపోతే రావణుడికి గాయనం లేదు, అందుకే తగలబెడుతూ వచ్చు. ఆయన ఎంత దుఃఖం ఇచ్చి, ఎంత పతితంగా చేశాడు, ఎంత దుఃఖిగా చేసేసాడు, ఎంత తమో ప్రధానిగా చేశాడు. కానీ బాబా వచ్చి మనల్ని తన పరిచయాన్ని, రాజధాని యొక్క పరిచయాన్ని ఇచ్చి పవిత్రంగా తయారు చేసి తిరిగి ఇంటికి వెళ్ళే అంత అర్హతని మనకి బాబా మహిమ బాబాదే గాయనం. ఈ రోజంతా చెప్పారు ఏంటంటే, బాబా మీ దగ్గర ఉన్నదంతా నాది, నా దగ్గర ఉన్నదంతా మీది. ఈ దానం ప్రపంచంలో ఎవరూ చేయలేరు. 1కి 21 జన్మల ఫలాన్ని ఇచ్చే దానం నేనే మీకు నేర్పిస్తాను. అక్కడ బయట ధర్మం చేశారంటే ఒక జన్మకే ఫలం లభిస్తుంది. ఎక్కడైనా 21 జన్మల ఫలం లభించడం మీరు విన్నారా, చూసారా? అది నేను మీకు ఇస్తున్నాను. నా దగ్గర ఉన్నదంతా మీది, మీ దగ్గర ఉన్నదంతా నాది. మళ్ళీ అనడం అంటారు భక్తి మార్గంలోనే, మళ్ళీ అవి వెళ్ళిపోయినా పోయినా మళ్ళీ బాధపడతారు. ఎవరు ఇచ్చింది వాళ్ళు తీసుకున్నప్పుడు బాధపడతారు. కానీ ఒకవేళ బాధపడుతున్నామంటే ఆ వస్తువు పైన మనకి ఆ వాటిపైన మోహం పెరిగితేనే బాధపడతాం. అందుకే బాబా ఏమంటున్నారు, మాటలు విడిచిపెట్టండి, నేను ట్రస్టీ, నేను ఆత్మను, నేను ప్లే చేయటానికి వచ్చాను అన్నదాన్ని చేసు డ్రామా, ఇది అనంతమైన డ్రామా. అలాగే సూక్ష్మ లోకం గురించి చెప్పారు, సైలెన్స్ యొక్క శక్తి. ఈరోజు సైలెన్స్ కూడా బాబా అంటున్నారు, యోగ బలం కూడా సైన్స్ అంటున్నారు బాబా. సూక్ష్మవత్రంలో మూవీ ఉంటుంది, స్థూలవత్రంలో ఉంటుంది. కానీ పరంధామలో మూవీ ఉండదు, టాకీ ఉండదు, ఏమీ ఉండదు. మాంసంతో కూడుకున్న శరీరం కూడా ఉంది పరంధామం అంటే. కేవలం బిందు రూప స్థితి. బిందు రూప స్థితి అంటే సంకల్పాలు కూడా నడు. అందుకే బాబా ఏమంటారు ఒక్కొక్కసారి, బిందు వైపు అంటే సంకల్పాలు కూడా నడిపించలేనటువంటి స్థితి అయిపోతే అది మళ్ళీ ఎనర్జీని గెయిన్ చేస్తుంది. అంతే, అలా అయితేనే బాబాని టచ్ చేయగలుగుతాం, మళ్ళీ ఎనర్జీని గెయిన్ చేస్తాం, మళ్ళీ మన పాత్రని మనం మంచిగా వినాశనం అవుతాయి. ఆత్మలోనే ఉంటుంది కాబట్టి ఆలోచన. నేను అధికారిని అనే చిన్న అంశం కూడా ఉండకూడదు. ఇలా ఎందుకు, అలా ఎందుకు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, జ్ఞానం ఏంటి ఇలా చెప్తుందా అన్న సంకల్పం కూడా రాకూడదు. అధికారంతో కూడుకున్న, ఆవేశంతో కూడుకున్న సంకల్పాలు రాకూడదు. అలాంటి పిల్లలవి కానీ కాకుండా వాళ్ళకే గనక జ్ఞానం ఉంటే పరంపరగా నడుస్తుంది కదా, ప్రాయలోపం అయిపోతుంది. ఎవరు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఎలా పోయింది ఏమీ తెలియదు. అఘోర అంధకారంలో రాత్రిలో భక్తిలో బాబా ఇచ్చి మనకి ఇప్పుడు పూర్తిగా వెలుగులోకి తీసుకువెళ్తున్నారు. ఈ సంగమ యుగాన్ని గాయన ఈ యుగం గురించి అయితే ఎక్కడ ఏ శాస్త్రాలు లేదు, ఎక్కడ నా పుట్టిన జన్మ తారీఖు కూడా ఏ శాస్త్రాలు లేదు, ఎక్కడ లేదు. లౌకిక జన్మ తీసుకున్న వాళ్ళకి తిథి తారీఖు ఉంటుంది, కృష్ణుడికి కూడా ఉంటుంది. నాది దివ్యమైన జన్మ, నేను ఈలోకి ప్రవేశిస్తాను. అలాగే బ్రహ్మకు మమ్మ అని కూడా చెప్తారు. ఈ వారసత్వం ఆయన నుండి రాదు, ఆయన స్మృతి కూడా చేయకూడదు, స్మృతి నన్నే చేయాలి. నేను వచ్చి మా పరిచయాన్ని, వారసత్వ పరిచయం రెండింటిని ఇస్తాను. ఓం శాంతి. ఈరోజు బాబా మిలనం ఉంది. సాయంకాలం 5 నుంచి లైవ్ కార్యక్రమం ఉంటుంది. సూరజ్ బాయ్ క్లాస్ ఉంటుంది, ట్రాన్స్లేషన్ ఉంటుంది. అందరూ సెంటర్కి వచ్చి వీలైన వాళ్ళు వచ్చి యోగదానం చేసి బాబాను ఆహ్వానం చేయండి. ఇళ్లలో ఉండేవాళ్ళు మీ యోగా అనుసారంగా మీ స్థితిని తయారు చేసుకునేది లాస్ట్ మిలనము. పూర్తిగా బాబా నుండి లాభం తీసుకోండి, అవ్యక్త మిలనం చేసుకోండి. సాకార మిలనం ఎలాంటిదో అవ్యక్త మిలనం కూడా అంతే. అవ్యక్త మిలనం బాగా అనుభవం అవ్వాలంటే ముందు మనం అవ్యక్తంగా మన సైలెన్స్ యొక్క స్థితిని అనుభవం చేసుకో. ఓం శాంతి. सद्गुरु